లేదు గత ప్రభుత్వంలో వాళ్ళ పాలసీనే మేము కొనసాగించాం తప్ప మాకే పాపం పుణ్యం తెలియదు అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. అయితే ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఆ అరెస్టుల దారులన్నీ కూడా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వైపే చూపిస్తున్నాయి అని చెప్పి జరుగుతున్న ప్రచారం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయబోతున్నారు అని. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన లీకులు ఏవైతే ఉన్నాయో, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ అనను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన నేనేమి తీసుకురాను అంటానే ఇంటి గుట్టు రచ్చ చేసినట్లుగా తెలుస్తుంది అప్పుడు జరిగినవన్నీ కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఏంటని చెప్పి మరొక కథనం. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతున్నారు, భారతి గారికి పగ్గాలు ఇచ్చేస్తున్నారని చెప్పి జరుగుతున్న ప్రచారం. మరి ఇవన్నీ కూడా ఎటువైపు వెళ్తాయో ఏదైనప్పటికీ కూడా వైసీపీలో మాత్రం ఒక టెన్షన్ నెలకొంది. అంబటి రాంబాబు గారు అవనివ్వండి, పేరు నాని గారు అవనివ్వండి, కొంతమంది ముఖ్య నేతలందరూ కూడా ఈ వాయిస్ తీసుకొస్తున్నారు. వాళ్ళే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనే అంశం అసలు ఏమీ లేకపోతే, ఒకవేళ అటువైపు ఆ గాలులు కానీ వీచకపోతే వీళ్ళెవరో మాట్లాడరు. వీళ్ళే మాట్లాడుతున్నారంటే ఏదన్నా జరగడానికి జరుగుతుందా అని చెప్పి కేడర్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. మరొక వైపు లోకేష్ గారి కుటుంబంతో, బ్రహ్మణి గారితో, వాళ్ళ అబ్బాయితోటి, అలాగే లోకేష్ గారితో మోదీ గారు, అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో మనిషిలాగా పవన్ కళ్యాణ్ గారు తమ్ముల్లో చూసినైనా ఇప్పుడు లోకేష్ గారిని కూడా అదే ఆత్మీయత, అదే అనురాగంతో ఆయన చూడడం అన్నది మరొక హైలైట్ పాయింట్. అంటే మోదీ గారి పొలిటికల్ స్ట్రాటజీ ఈ రకంగా ఉంటుందా? బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అంశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? జగన్మోహన్ రెడ్డి గారి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా? ఇక్కడ టీడీపీ, జనసేన చాలు అనుకుంటున్నదా బీజేపీ? ఇవన్నీ కూడా ప్రశ్నలు. మరొక వైపు బెజవాడలో వీఐపీలు అందరూ కూడా బిజీగా జైల్లో గడుపుతున్నారట. ఎందుకంటే ఒకరిద్దరు కాదు, ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, బాలాజీ గోవిందప్ప గారు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, అలాగే సజ్జల సీతారెడ్డి గారు, దిలీప్ గారు, చాణిక్ గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, వీళ్ళందరూ కూడా. ఇక ఇవన్నీ కూడా ఎటువైపు వెళ్తాయి, దీని పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి సిచ్యువేషన్లు క్రియేట్ చేస్తాయి, ఈ ఇష్యూపై నేను ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు, వైసీపీ మాజీ ఎమ్మెల్సీ, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే తమ్మిరెడ్డి శివశంకర్ గారు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. గుణపాటి దీపక్ రెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా ప్రభాకర్ గారు వెర్షన్ తీసుకుందాం. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే సార్, బాగున్నాను సార్. ప్రభాకర్ గారు, ఏంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు వైపే అన్ని దారులు వెళుతున్నాయి, టార్గెట్ ఫిక్స్ చేశారు అని చెప్పి జరుగుతున్న ప్రచార నేపథ్యం, భారతి గారికి పగ్గాలు ఇస్తారని. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు కూడా ఆ క్రమంలోనే జరుగుతుంది, ఇక్కడతోటి ఆగదు అని. ఇప్పుడు వరకు కొడాలి నాని అరెస్ట్ అవుతారు, పేరు నాని అరెస్ట్ అవుతారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అవుతారని ఇలాంటివి వినిపించినాయి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపే గురి పెట్టారు అని, ఇందులో నుంచి ఆయన బయటపడే ప్రసక్తి లేదు, పక్కా ఆధారాలు ఉన్నాయి అని. వాస్తవా? ఇది అవాస్తవం అని చెప్తున్నాను. కారణం ఏంటంటే, ముందు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు దీపక్ రెడ్డి గారు, శివశంకర్ గారు, అదేవిధంగా సోదరులు పురుషోత్తం రెడ్డి గారు అండ్ 99 టీవీ ప్రేక్షకులకి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని, పొలిటికల్ అంశాన్ని చాలా స్పష్టంగా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. నాకున్నటువంటి కొద్దిపాటి రాజకీయ అనుభవంలో, కక్షపూరిత రాజకీయాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఎల్లవేళలా సక్సెస్ కాలేదు. దాని అంతిమ ఫలితం ఎలా ఉంటుందో కూడా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియదని అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ చిన్నవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఎలక్షన్లో తాట తీస్తాం, రెడ్ బుక్ రాసుకున్నాం, వీళ్ళందరినీ లోపల పెడతాం, ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే ప్రజలు ఓట్లేసి గెలిపించింది లోపల పెడతాం, తాట తీస్తాం, తోలు తీస్తాం, వీటి కోసం కాదు, గుడ్ గవర్నెన్స్ ఇస్తారేమో అని ఆలోచనతో, ఫండమెంటల్ రైట్స్ని, ప్రతి మనిషి మాట్లాడే హక్కుని ప్రభుత్వాలు కల్పిస్తాయని, భయపెడతాయని కాదు. ఈరోజు మీరు ఇందాక ఒక మాట అన్నారు, మొత్తం ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని. ఖచ్చితంగా శత్రుముఖలన్నీ ఒక కన్ను మూసుకొని రెండో కన్నుతోటి అటువైపే చూస్తుంటే దానికి పర్యవసానం ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఉన్న కూటమి అనుభవించక తప్పదు. కారణం, ఒక ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని
ఓడిపోయినంత మాత్రాన గెలుపోవటమని తెలియనటువంటి పార్టీ కాదనుకుంటాను ముగ్గురు కూడా. పాపం పవన్ కళ్యాణ్ గారు ప్రజాశాంతి వాళ్ళ ఆ ప్రజారాజ్యం పార్టీ నుంచి తన పార్టీ దాకా ఎన్నిసార్లు ఓడిపోయారో, ఎన్నిసార్లు చేదనుభవాలు ఉన్నాయో, నిన్న ఎలా గెలిచారో వాళ్ళకందరికీ తెలుసు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అసలు ఇంకొకడు లేకుండా బోణీ కొట్టే అవకాశం లేదు వాళ్ళకి తెలుసు దాని కష్టాలు ఏంటో. కొంతమందితో కలవకుండా, కూటమి కట్టకుండా చంద్రబాబు నాయుడు గారు తన జీవితంలో ఒక్కడిగా ఏ రోజు గెలవలేదని తనకి బాగా తెలుసు. కానీ రాష్ట్రంలో ఒంటరిగా పోరాడింది 2009 తర్వాత మహానేత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ప్రతిదీ ఛాలెంజ్గా తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మావో ఒక మాట చెప్తాడు, వెన్ ఎవర్ యూ ఫేస్ ఎ ప్రాబ్లం గో టు ద పీపుల్. అది లీడర్స్ కానీ, ప్రజలకు కానీ, పాలకులకు కానీ, ప్రతిపక్షం కానీ, ఎవరికైనా సరే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి ఉద్భవించినటువంటి ఒక నాయకుడు. ఆయన్ని రావటమే ఒక ఎంపీ గారిని కూడా చూడకుండా జైల్లో పెట్టారు 16 నెలలు. కాబట్టి జైలు కొత్త కాదు. ఆ రోజు ఒకరిద్దరే ఉండొచ్చు, ముగ్గురే ఉండొచ్చు. ఈరోజు మీరు హాఫ్ ఎ డజన్ ఆర్ డజన్ పీపుల్ మీకు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళందరినీ కూడా గెలిచినంత మాత్రాన వీళ్ళందరినీ మేము జైల్లో పెడతాం అనుకుంటే స్వతంత్ర పోరాటంలో ఏం జరిగిందో తెలుసు కదా. ప్రభాకర్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఆ టైంలో గుర్తుకు రాలేదా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆయన మాజీ సీఎంఏ, అప్పుడున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి, అధికారం ఉంది కదా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని అరెస్టులు చేయడం, అచ్చెన్నాయుడు గారిని ఆయనకి పైల్స్ వ్యాధి ఉన్నదన్నా సరే వందల కిలోమీటర్లు వెహికల్లో నడిపించడం, ఇవన్నీ కూడా అరాచకాలు కాదు. ఇప్పుడు నేను విత్ ఆల్ అవర్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో ఐ విల్ ఎక్స్పోజ్ టు యు. ప్లీజ్ ప్రొవైడెడ్ సమ్ టైం ప్లీజ్. ఎందుకంటే నేను కొన్ని చారిత్రక ఘట్టాలని మీ ద్వారా ప్రేక్షకులు, తెలివైనటువంటి ప్రేక్షకులు చూస్తుంటే తర్వాత మా పెద్దలు అక్కడ అందరూ నన్ను కౌంటర్ కూడా చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు అనుకునేది నిజమైతే అది కూడా ప్రజలు నమ్మచ్చు. ఇక్కడ చెప్పడం వరకే మన బాధ్యత అనుకుని నేను ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ సమ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. ఇది ఒక ఉద్యమ నేపథ్యంలో బయలుదేరినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొట్టమొదటి నుంచే బెదిరించే ఒక ముఠ మాకు అనుభవం ఉంది. జైల్లోకి తీసుకెళ్లారు, బై ఎలక్షన్స్ వచ్చాయి, తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి, కూటమిలో నేరుగా ఓడిపోవడం జరిగింది, తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి, ఏం జరిగిందో 151 తోటి మీ అందరికీ తెలుసు. తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి, మేము 11 పడిపోవడం తెలుసు. అయితే వీటన్నిటిని బేరీ చేసుకున్నప్పుడు మీరు చెప్తున్నటువంటి లిక్కర్ స్కామ్ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా నేను ఐఎమ్ ఎంఫసైజింగ్ ది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీ. ఇక్కడ ది రూలర్స్ అండ్ అపోజిషన్స్ తీసుకోండి ఒక 40-30 సంవత్సరాలుగా ఈ లిక్కర్ మీద ఆధారపడినటువంటి ప్రభుత్వాలు, ఇంకో మేము కూడా ఉండొచ్చు, దాని ద్వారా వెల్ఫేర్ యాక్టివిటీస్ కొనసాగుతాయని భావించినటువంటి మేము, జగన్మోహన్ రెడ్డి గారు దీనిలో తీసుకొచ్చినట్టు ఒక మోడిఫికేషన్ ఏంటంటే ఇది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే పకోడీలాగా తయారవుతూ ఉంది. ఒకడికి లిక్కర్ షాప్ ఇస్తే దాని వెనకాల 100 బెల్ట్ షాపులు వచ్చాయి. బెల్ట్ షాపుల్లో కోడికూర, పకోడాలు, గారెలు, నెయ్యి, తర్వాత 7 రకరకాలు అమ్ముకునే బ్యాచ్లు కూడా పార్టీ వాళ్ళే వచ్చేసారు. సర్వం సమాజాన్ని నాశనం చేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఫస్ట్ ది పుష్ ఈస్ దట్ టేక్ టు ది గవర్నమెంట్ సెక్టర్. దాన్ని గవర్నమెంట్లో తీసుకున్నారు. తర్వాత ఏం చేసాం, దాన్ని మినిమైజ్ చేసాం. బ్రాండ్స్ కానీ ఏవైనా సరే రేట్లు పెంచాం. అంటే ప్రజల్లో ఒక పరివర్తన కలగటం కోసం. అందుబాటులో లేకుండా చేస్తే ఏమన్నా తగ్గుతారేమో తాగుబోతులు అనుకున్నాం. అంటే మేము కుటుంబాన్ని బతికించే క్రమంలో కుటుంబంలో దీనికి బాధితులైనటువంటి యజమాన్యం ఎవరినో ఒకరిని ఇది అందకుండా పెడితే వాడు సరిచేస్తాడని అనుకున్నాం. కానీ జరగలేదు. మీరు కూడా అదే బాటలో పోదలుచుకున్నారా? ఒకవేళ పోతే మీరు మా మీద ఏ ఆరోపణలు చేస్తున్నారో అదే ఆరోపణలు మీ మీద కూడా వస్తాయి. మీ అనుభవాలన్నీ కూడా ఏమవుతాయో ఒకసారి చూసుకోండి. మీరు చెప్పినట్టుగా కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, కసిరెడ్డి గారు, ఇందాక మీరు ఒక హాఫ్ డజన్ లిస్ట్ చదివారు. అన్ఫార్చునేట్లీ నా 10 మంది పేర్లు కూడా గుర్తులేవు. ఎందుకంటే అసలు దాని మీద నేను పెద్దగా ఉన్నాం కాబట్టి. క్వార్టర్ బాటిల్ కాస్ట్ ఎంత ఉంటుందో కూడా ఈ రోజుకి రుచి కూడా తెలియనటువంటి వాళ్ళం మేము. రాజకీయాల్లో ఉన్నాం. 99 రూపాయలకి బాటా రేటు పెట్టి 99 పైసలకే ఒక ఎకరాన్ని అమ్మే జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ కాదు అది. బాటా రేట్లతోటి క్వార్టర్ బాటిల్ 99 రూపాయలు, ఒక ఎకరా 99 పైసలు.
అంటే దేనికి పోతుందో నాకైతే అర్థం కావట్లేదు ఇదంతా కూడా. వీళ్ళు ఎక్కడో ఏదో జరిగిందని ఇక్కడ మొత్తం దోషేసుకున్నారని, ఇక్కడ ఎవరో లబ్ధిదారుడు ఎవరో చివరత్ను జగన్మోహన్ రెడ్డి గారు అయి ఉంటారని మీరు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ వైపు మొత్తం పోలీస్ కళ్ళు, ఇంటెలిజెన్స్ కళ్ళు అన్ని పడున్నాయి. ఐఎమ్ ఛాలెంజింగ్ ఈరోజు నేను 99 ద్వారా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. టచ్ చేసి చూడండి, ప్యాలెస్ ని, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని టచ్ చేసి చూడండి. ఓకే, అక్కడ పనిచేసే వాళ్ళని టచ్ చేయటం, వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాల్ని వేరుగా రాసుకోవటం, బలవంతంగా సంతకాలు సంతకం పెట్టమంటే పెట్టనంటాం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మీరు ఒకవేళ ఆ సాహసం చేస్తే భారతి గారు వస్తారా లేదా, లేకపోతే ఇంకొకరు వస్తారా లేదా, ఒకవేళ 10 రోజులు జైల్లో ఉండేదానికి ఎవరినైనా అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చిన తర్వాత ఈ 10 రోజులకే అధ్యక్షుని మార్చుకునే అంత అవసరం భారత రాజ్యాంగంలో ఎక్కడ లేదు. కాబట్టి భారతి గారు కుటుంబం, పిల్లలు అంతవరకే చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని ఎలా నడపాలో, ఆయనకున్నటువంటి శక్తి ఏంటో, యుక్తులు ఏంటో, ఆయనకున్నటువంటి అభిమానులు ఏంటో, ఈ రాష్ట్రం ఏమనుకుంటుందో, ఈ రాష్ట్రంలో తను చేసినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ 2,75,000 కోట్ల రూపాయలతోటి ఈ రోజు సంవత్సర కాలం ప్రభుత్వం ఏమి చేయలేక చేతులు తెసి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అని ప్రాధాన్యత పాలకులు, దాని నేపథ్యం ప్రజలు చూస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నెగటివ్ గా ఎందుకు తీసుకుంటారని మేము ఆలోచిస్తున్నాం. సరే, మీరంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేస్తారు, ఎవరో మా వాళ్ళు ఎవరో అన్నారు అంటున్నారు. నేను అంటలేదండి, ప్రచారాలు జరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర జరుగుతున్నదని చెప్పి అంబటి గారు వీళ్ళందరూ మాట్లాడివండి. మీ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు, మీడియా అంతా కూడా అదే అంటుంది, అటువైపు ఏదో జరుగుతుంది అని. సార్, you are talking with Jupudi Prabhakar. Jupudi Prabhakar is addressing this panel now. Okay. Don't try to compare with others. So whatever I am telling with authority and the great trust and political system and democracy where Dr. Baba Saheb Ambedkar has given. Right. దాంతో నేను మాట్లాడుతాను. ఓకే. అలాంటి మాట్లాడారంటే మీ పార్టీలో మాట్లాడుండొచ్చు. సో నేను చెప్తున్నది, నేను నమ్మినది అన్నటువంటి దాన్ని. ఎవరైనా బ్యాడ్ ఎగ్జాంపుల్ తీసుకొని ముందుకు వెళ్ళరండి. మేము వెళ్తామో, మీరు అన్నారు ఒక మాట, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి మీరు ఓడిపోయారు కదా అని అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మీరు ఓడిపోవడానికి కూటమి సిద్ధంగా ఉందా? ఉండదు కదా. ఓకే, ఒకవేళ అదే ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డ్రా, రైట్, కూటమి ఆ మాత్రం తెలివి లేకుండా ఉంటుందని నేను అనుకోను. రైట్. ఓకే. 1 minute అండి. మనతో పాటుగా సెడాప్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ రెడ్డి గారు. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారిని దమ్ముంటే టచ్ చేయండి అంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో, మీరు ప్యాలెస్ అంటారు, నేను ప్యాలెస్ అన్నాను, తాడేపల్లిలో ఆయన ఇల్లు, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, ఆ గేట్ను కూడా టచ్ చేసే పరిస్థితి ఉండదు, ఓపెన్ ఛాలెంజ్ అంటున్నారు జూపూడి గారు. అరెస్ట్ చేసి చూడమని. జూపూడి గారికి జగన్ గారి మీద మనసులో ఏముందో తెలియదు, కానీ ఆయన జైలుకి పంపించే ప్రోగ్రామ్ లో ఉండాడని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. టచ్ చేసి చూడు అని చెప్పి తొందరగా పంపించేయాలా అని చెప్పి మనసులో ఉందేమో అని చెప్పి నాకు ఒక డౌట్ వస్తూ ఉంది. ఇదే విధంగా టచ్ చేసి చూడండి మా వాళ్ళని నేను అన్నారు, చాలా మంది లోపలికి పోయినారు. సో టైం కోసం వెయిట్ చేయాలా. ఈ రోజే నేను కొన్ని వైఎస్ఆర్సీపీ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో చూడటం జరిగిందండి. దాంతో ఏమని రాశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా లోపలికి పోబోతున్నారు, భారతిరెడ్డి గారు కూడా లోపలికి పోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కానీ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు పేర్ని నాని కేసులో ఆడవాళ్ళని టచ్ చేయొద్దు అని అన్నారు. అదే విధంగా ఈ కేసులో కూడా ఆ పారదర్శకంగా ఆ పెద్ద మనసు తరహాలో ఉండాలా అని చెప్పి వైసీపీ సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ లోనే నేను చూడటం జరిగింది. ఇది నేనేమి టీడీపీకి సంబంధించింది ఏది అని చెప్పి నేను చెప్పట్లే. కానీ ఆశ్చర్యకరం ఏంది అని అంటే, జూపూడి గారు ఇప్పుడు ఏదో ఒక రెవల్యూషనరీ రకంగా, ఒక స్వాతంత్ర సమర యోధుడు పోరాటం చేసిన విధంగా పోరాడుతాము అని చెప్పి మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాలేదండి. సిబిఐ ఉంది, సిఐడి ఉంది, ఈడీ ఉంది, విజిలెన్స్ ఉంది, సిట్ ఉంది, కోర్టు కేసులు, ఇన్ని పెట్టుకొని మీరు ఎట్లా ఆ విధంగా మాట్లాడగలుగుతారు జూపూడి గారు? ఇవన్నీ కేసులు ఉన్నాయి కదా. మీరు కత్తి కనపడుతుండగానే కూడా మీరు ఈ విధంగా మాట్లాడతారు. నిన్న ఎందుకు అరెస్ట్ అయినారు వారిద్దరు, ధనంజయ రెడ్డి గారు వీరు? కోర్టు ఏమని చెప్పిందంటే, క్లియర్ కట్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది, వీ కెనాట్ గ్రాంట్ ద రిక్వెస్టెడ్ ఇది నాట్ టు అరెస్ట్ అనేది మేము గ్రాంట్ చేయలేము, ఫేస్ ద ఇన్వెస్టిగేషన్ అని చెప్పిన తర్వాతనే కదా
సో ప్రైమోఫెసి ఎవిడెన్స్ క్లియర్ గా కనపడతా ఉంది అని చెప్పి కోర్టు ఒప్పుకున్నట్టు మనకు అర్థం కావటం లేదా? సో ఈ తప్పును పెట్టుకొని క్లియర్ కట్ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా దుబాయ్కి పోయినారు, ఏ విధంగా స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అన్ని బయటకు వస్తుంటే కూడా ఇప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడతాము, రాజకీయాల్లో మన గౌరవం మనం తగ్గించుకున్నట్టు అవద్ది అని చెప్పి జూపూడి గారికి నేను చెప్తున్నాను. క్రిస్టల్ క్లియర్ గా కనపడతా ఉంది కదండి. మీకు షాపుల్లో గవర్నమెంట్ కి చార్జ్ చేసిన రేటు అక్కడ వాళ్ళకి ఇచ్చిన రేటు మీదనే 600 కోట్లు పైగా కొట్టేశారు. డిస్టిలరీస్ వాళ్ళని ఫోర్స్ఫుల్ గా లాక్కొని వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్ తీసుకున్నట్టు మీకు ఎవిడెన్స్ కనపడతా ఉంది. ఎవరన్నా వాళ్ళ సొంత బ్రాండ్స్ తీసుకొని వస్తే వాళ్ళ దగ్గర పర్సెంటేజ్ తీసుకున్నారు. ఏ విధంగా 3 లెవెల్స్ క్యాష్ కలెక్షన్ పాయింట్స్ పెట్టినారు, ఏ విధంగా క్యాష్ కలెక్ట్ అయింది, ఏ విధంగా క్యాష్ ఒక్కొక్కరి చేతులు మారినాయి, అన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు నీతివంతమైన మాటలు మాట్లాడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మా టైంలో అన్ని కరెక్ట్ గా జరిగినాయని మీరే అంటున్నారు. నేను ఆ డీటెయిల్స్ కూడా తెప్పించినాను. 24,16,155 బాటిల్స్ కేసులు బుక్ అయ్యి సీజ్ అయినాయి. సో నిజంగా తప్పు జరగకుంటుంటే ఇన్ని కేసులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దయచేసి మీరు దీనికి ఆన్సర్ చెప్పగలుగుతారా అని చెప్పి నేను సూటిగా చెప్తున్నాను. ఇదే విధంగా మీరు నెంబర్ ఆఫ్ బెల్ట్ షాప్ కేసెస్ చూస్తే 79,000 పైన పడినాయి. అదే ఎన్డీపీఎల్ కేసెస్ అయితే 36,000 కేసులు పైగా పడినాయి. మీరు గత సంవత్సరంకి ఈ సంవత్సరానికి కంపేర్ చేస్తే ఒక్క బెల్ట్ షాప్ కేసులకు సంబంధించి 30,000 కేసులు గత మీ ప్రభుత్వంలో వస్తే ఇప్పుడు 5,000కే పడిపోయింది అది. అదే ఎన్డీపీఎల్ కేసులు 8,700 గత సంవత్సరంలో ఉంటే ఇప్పుడు 1400కి పడిపోయింది. సో క్లియర్ కట్ పడిపోయిందా? కాదు ఇక్కడ అనుమానం ఏంటంటే పడిపోయిందా, కేసులు పెట్టట్లేదా? కేసులు తగ్గినాయండి. ఎందుకంటే ఇప్పుడు ఆ విధంగా తప్పు జరగటం లేదు. ఇప్పుడు గతంలో మీరు చూస్తే వీళ్ళు నాసిరకమైన లిక్కర్ ఇచ్చిన దాని వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నేబరింగ్ స్టేట్స్ లో ఉండే ప్రతి లిక్కర్ షాప్ కి సేల్స్ దాదాపు 3-4 రెట్లు పెరిగింది. మీరు ఫిగర్స్ కూడా తెప్పించి చెక్ చేసుకోవచ్చు. ఎందుకు పెరిగింది అని అంటే ఈ నాసిరకమైన డ్రింక్స్ తాగలేక ఆ బార్డర్ పోయి తాగొచ్చే వాళ్ళు, ఆ బార్డర్ నుంచి తెచ్చుకునే వాళ్ళు. సో ఆ విధంగా మీరు చూస్తే కూడా అప్రాక్సిమేట్ గా ఒక అంచనా చూస్తే 30-40% మీకు సేల్స్ లో కూడా డిఫరెన్స్ వచ్చినట్టు ఇనిషియల్ ఫిగర్స్ కనపడతా ఉంటాయి. సూటిగా ఒకటి చెప్పి నేను ముగిస్తానండి. 99,413 కోట్లు కలెక్షన్స్ అయితే కేవలము 600 కోట్లు అంటే 0.62%. అది కూడా మేము అసెంబ్లీలో కౌన్సిల్లో గలబా చేసిన తర్వాత వీళ్ళు ఆన్లైన్ పేమెంట్ స్టార్ట్ చేశారు. మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి వస్తా ఉంది, ఎక్కడి నుంచి పోతుందో తెలియకుండా దోచుకునే దానికి స్టెప్ బై స్టెప్ అన్ని డీటెయిల్స్ ఉంటే కూడా ఇంకా ఏ ముఖం పెట్టుకొని సత్యవంతుల రకంగా మాట్లాడతారో నాకైతే తెలీదు. ఇది నా ఓపెనింగ్ కామెంట్స్, నేను ఇక్కడ ముగిస్తాను. తర్వాత నెక్స్ట్ స్టెప్ అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఆ డీటెయిల్స్ దెబ్బ కన్నా షాక్ వచ్చి జూపూడి గారు నేను ఎందుకు అట్లాంటిది మాట మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి వారి మాట వారు వెనక్కి తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. శివశంకర్ గారు గారు సార్, ఏంటి అసలు ఈ లిక్కర్ స్కామ్ ఏంటి? నిజంగా ఈ కుంభకోణం జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర ఏదో జరుగుతుంది. ఎన్ని కుట్రలు చేసినా సరే ఆయన ఏమీ చేయలేరు. ఆయన ఎప్పటి నుంచో భరిస్తానే వస్తున్నాడు. ఆయన రాజకీయ జీవితం దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు పోయిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీనే లెక్క చేయలేదు. ఆయన వీరుల్లా నిలబడ్డాడు. మీరు ఎన్ని కుట్రలు చేసినా సరే డోంట్ కేర్ అంటున్నారు. తాడేపల్లి ఆయన ఇంటిని గేటుని కూడా టచ్ చేయలేరు అన్నది జూపూడి గారి సవాలు. వర్మ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న జూపూడి ప్రభాకర్ గారు, దీపక్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, 99 ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. మరి జూపూడి అన్న గేట్ కి టచ్ చేయలేరంటే దానికి ఎలక్ట్రికల్ కరెంట్ పాస్ పెట్టాడేమో నాకు అర్థం రావట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకుంది వ్యక్తులు గొప్ప కాదండి, చట్టానికి అతీతులు ఎవరూ కాదు. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూషన్ మీద, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ మీద చాలా గౌరవం ఉన్న వ్యక్తిని నేను నమ్ముతున్నాను బలంగా. సో ఇక్కడ ఇండివిజువల్ ఈజ్ నాట్ మోర్ దాన్ కాన్స్టిట్యూషన్ అండ్ లా ఆఫ్ ది సాయిల్. ఇది క్లియర్. ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, అది ఎక్స్ సీఎం అవ్వచ్చు, ఇంకా ఎక్స్ పిఎం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, రూల్ ఆఫ్ ది లా దట్ ఈజ్ అల్టిమేట్ ఫైనల్.
నేను అనుకోవడం దానికి ఆయనకి అభ్యంతరం ఉండదు అనుకుంటున్నాను. రెండవది, జూపిడి గారు ఇంకో మాట అన్నారు, ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ ఇది అని అన్నారు. మరి ఏ ఉద్యమం నాకైతే తెలియట్లేదు. ఎందుకు అంటే ప్రతి పార్టీకి కూడా ఒక రాజకీయ నేపథ్యం ఉంటుంది, ఉద్యమ నేపథ్యం ఉంటుంది. సో బహుజన్ సమాజ్ పార్టీ ఉంటే సామాజిక పరివర్తనకి ఉద్యమం కోసం వచ్చినటువంటి పార్టీ. తెలుగుదేశం ఉందంటే మీకు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి పుట్టినటువంటి పార్టీ. మా జనసేన ఉంది అంటే సామాజిక పరివర్తన చేసి మ్యూటెడ్ అండ్ డంప్డ్ పీపుల్కి రాజ్యాధికారం రావాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలుగా సాధనగా వచ్చినటువంటి పార్టీ. అలాగే డిఫరెంట్ పార్టీలు ఉన్నాయి. మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధాంతం ఏంటో, భావజాలం ఏంటో, ఆయన ఏ ఉద్యమ స్ఫూర్తితో ఏ గమ్యంతో వచ్చిందో అయితే నాకు తెలియదు. నాకు తెలిసిందనగా ఏమిటి అని అంటే వాళ్ళ నాన్నగారి పీఠాన్ని అధిరోహించడానికి పుట్టిన పార్టీ. ఇక మూడవది లిక్కర్ స్కామ్ అని అంటున్నారు. లిక్కర్ స్కామ్ అని అంటే లిక్కర్లో వర్మ గారు నేను ఈ కూటమి ప్రభుత్వం రాకముందు అనేక డిబేట్లలో లిక్కర్ స్కామ్ ఎలా జరుగుతుందో చెప్పాను. అదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది. ఆ రోజు ఖండించారు వైసీపీ నాయకులు కానీ జర్నలిస్టులు కానీ అందరూ కూడా. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేస్తున్నారు, ప్రపంచమంతా డిజిటల్ మనీలో కరెన్సీలోకి వెళ్తే క్యాష్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అన్నది మొదటి ప్రశ్న. డిస్టిలరీస్ భాగోతం ఏమిటి అన్నది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న వర్మ గారు అసలు వీళ్ళు కనిపెట్టినటువంటి ఒక మెథడాలజీ లిక్కర్ స్కామ్ లో నేను చెప్తున్నాను. అంటే నేను అంత డీటెయిల్గా ఇప్పుడు చెప్పలేను, ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇన్వెస్టిగేషన్ ఉంటప్పుడు దాని గురించి మనం మాట్లాడకూడదు. ఒక పర్టికులర్ అవర్లో పీరియడ్లో మధ్యాహ్నం 3 to 4 ఫలానా బ్రాండ్స్ అమ్మండి, అది అకౌంట్లోకి రాలేదు, గవర్నమెంట్ అకౌంట్లోకి రాలేదు, ట్యాక్స్లోకి రాలేదు. ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి స్కామ్ ఇంకోటి ఉండదు. అవన్నీ కూడా ప్రూవ్ అవుతాయి. ఇప్పుడు మనము ఇప్పుడు ఈ రోజుకి నిందితులు వాళ్ళు, రేపు నిందారోపణ రుజువైనప్పుడు వాళ్ళు కల్ప్రిట్స్ అవుతారు, కల్ప్రిట్స్కి శిక్ష పడుతుంది. ఇది మన తాలూకా జ్యుడిషియల్ ప్రిన్సిపల్స్. అంతేగాని మమ్మల్ని టచ్ చేయలేరు, మా గోడ దాకలేరు, మమ్మల్ని అది చేయలేరు ఇది చేయలేరు అనడం అన్నది నేను అనుకోవడం అది కరెక్ట్ పదజాలం కాదేమో. మనం అట్లీస్ట్ ఇంటలెక్చువల్గా థాట్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళం మనం యూజ్ చేయకూడనటువంటి పదజాలం అని నా నమ్మకం. ఎందుకు అంటే మనకి అభ్యంతరం ఉంటే వెళ్ళిపోవచ్చు, మన అభిప్రాయం భావ స్వేచ్ఛని క్రాస్ అవ్వకూడదు, లిమిట్ క్రాస్ అవ్వకూడదు. ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరిగాక ఆరోపణలు రుజువైతే అరెస్ట్ చేయడానికి అభ్యంతరం లేదు కదా. ఎవరైనా సరే శిక్ష వేయకూడదని అంటారా? అదేనా భారత శిక్షాస్ఫూర్తి? అదేనా భారత రాజ్యాంగం? కాదు కదా. ఎవరైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ఈ దేశాన్ని పరిపాలించింది రాజ్యాంగమే కానీ వ్యక్తులు కాదు. కాబట్టి అన్నీ తేలుతాయి వర్మ గారు. ఇల్లు అలకగానే పండగ కాదు, 1 by 1 వస్తాయి. అంతవరకు ఓపిక పట్టాలి, కంగారు పడిపోకూడదు, ఓపిక పట్టాలి. ఓకే, పురుషోత్తమ్ రెడ్డి గారు ఒక్కసారి వర్మ గారు చెప్పండి. ఒక్క నిమిషం పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి. సార్ దగ్గరికి వెళ్ళే ముందు ఒక పాయింట్ నేను క్లారిఫై చేసి, అంటే మా సోదరులు ఇద్దరు కూడా టచ్ చేయలేరు అన్న దానికి అంటే నేను ఆ పదాన్ని విత్డ్రా చేసుకుంటాను అన్నట్టుగా మాట్లాడటం ఒకవేళ వాళ్ళకి అది సమంజసం అనిపిస్తుందో, కానీ నా అర్థం ఏంటో చెప్పనా, అసలు ఈ రోజుకి ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవడు ఏమీ చెప్పకుండా మీరు స్ట్రైట్గా మీ బాణాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఎక్కుపెట్టి, అసలు అక్కడ ఎఫ్ఐఆర్ లేదు, అతని మీద అనుమానం లేదు, అనుమానం ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అంటే మీరు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మేము అంగీకరిస్తూ ఉండాలనా? జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని అరెస్ట్ చేస్తారని మేము అన్నాం అనుకోండి, ఎట్లా అరెస్ట్ చేస్తారని అడగరా? అరెస్ట్ చేస్తాం అనుకోండి, అడగరా? అంటే దీనికి వాట్ షుడ్ బి ద బేస్? నేను అడుగుతున్నా, వాట్ షుడ్ బి బేస్? ఎందుకు టచ్ చేయలేదు నేను అడుగుతున్నానంటే, మీకు మీరు నమ్మిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం
మీరు సాక్ష్యాధారాలు మీరు దొంగై సృష్టిస్తే క్వశ్చన్ చేస్తాం. ఉన్నాయనుకుంటే ఉన్నట్టు చూపించండి. రైట్, ఏమీ లేకుండా మీరు మేము రేపటి నుంచి వాళ్ళని అతను మూసేస్తున్నాం, వాళ్ళ భార్య వస్తుంది. జూపిడి గారు చర్చిద్దాం. పురుషోత్తం రెడ్డి గారు కూడా ఆయన న్యూట్రల్ కాబట్టి, జూపిడి గారు పురుషోత్తం రెడ్డి గారు న్యూట్రల్ కాబట్టి ఆయన ఏం చెప్పారు చూసిన తర్వాత మళ్ళీ మీరే రెస్పాండ్ అవుతారు కానీ చర్చిద్దాం. పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్. ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ దాని మీద వస్తుంది, చాలా 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 కథనాలు వస్తున్నాయి. అవి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ పెట్టారని మాట్లాడే పరిస్థితి. అసలు ఆయనకి సంబంధం ఏంటని చెప్పి వాళ్ళు వర్గీయులు మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అంశంలో టచ్ చేసే ధైర్యం లేదు. ఒకవేళ టచ్ చేస్తే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. చరిత్రలు ఏం చెప్తున్నాయి అన్నది జూపుడు గారు క్లియర్గా చెప్పారు. అసలు ఈ లిక్కర్ స్కామ్ అన్న అంశం ఆంధ్రప్రదేశ్లో పారదర్శకంగా సాగుతుందా మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో? అందరికి నమస్కారం. బేసిక్ గా 2 అంశాలు. లిక్కర్ కేసు చుట్టూ ఏం జరుగుతా ఉందనేది ఒకటి. దీనికి రాజకీయ పార్టీలు మాట్లాడే దానికన్నా లేదా కొన్ని మీడియా సంస్థల చర్చల కన్నా సిట్ వాళ్ళు ఏం చెప్తారు, సిట్లు వాళ్ళు ఏం కనుక్కొని ఏం ఐడెంటిఫై చేసి చెప్తారు, దీనికి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అనేది ప్రామాణికంగా ఉంటుంది. ఈ ప్రామాణికంగా 10% ఉంటుంది, 90% పొలిటికల్ కోణమే వస్తుంది. దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీల వ్యవహార శైలి వల్ల ఎవరి మీద కేసు పెట్టినా అధికారంలో ఉండేవాళ్ళు అది రాజకీయ కక్షగా మారిపోతా ఉంది. దీనికి కారణం ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి స్వయంకృతాపరాధం. కారణం ఏంటంటే ఏ కేసుని కంక్లూడింగ్ తీసుకోరు, ఒక లాజికల్ కంక్లూడింగ్ ఏ కేసు రాదు. మీరు చూడండి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ కేసు అయినా పెట్టిన కేసు కంక్లూడింగ్ వస్తూ ఉందా? కంక్లూడింగ్ రాకపోవడం వల్ల ఏమవుతుంది, నిజానిజాలు తెలుగు అధికారంలో ఉండేవాడు ప్రతిపక్షం మీద కేసు పెడతారు. దీన్ని ప్రజలు జనంగా నమ్ముతున్నారు. ఇప్పుడు జూపుడి గారు టచ్ చేయమంటే పదాలు సినిమా భాష ఉన్నా బేసిక్ ఏంటంటే రాజకీయ కోణమే. అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిగా అరెస్ట్ చేస్తే నష్టం జరుగుతుంది కాబట్టి ఎట్ట టచ్ చేస్తారనేది బహుశా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా విచారిస్తారా అనే పాయింట్ పోయే ముందు నిజానిజాలతో సంబంధం లేకుండా పాలిటిక్స్ ముందుకు వస్తుంది. ఎందుకని ఆయన మాజీ ముఖ్యమంత్రి, గతంలో చంద్రబాబు నాయుడు గారిని వారి ప్రభుత్వంలో సిట్ అరెస్ట్ చేసింది కాబట్టి దీని కక్షగా ఈయన అరెస్ట్ చేయబోతున్నారు అనేది కదా ప్రజలు నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? ఏదైనా నిరూపించేస్తే కదా. ఈ ప్రభుత్వాన్ని కాదు, ఈ భారతదేశంలో ఇప్పటివరకు ఏ కేసు అయినా ఒక కంక్లూడింగ్కి వచ్చారా? పోనీ ఈ ప్రభుత్వం అనుకుందాం. సింపుల్ కేసులు 2 చెప్తాను. ఓట్లతో ప్రకాశం బ్యారేజీని కొట్టేయడానికి కుట్ర జరిగిందని ముఖ్యమంత్రి చెప్పినాడు. ఎన్ని రోజులు అయింది? దాదాపు ఇంక 2 నెలలైతే 1 సంవత్సరం అవుతుంది. ఇంతవరకు ఆ కేసు ఏమైందో మనం చెప్పగలమా? తిరుమల శ్రీవారి లడ్డు, నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి ఏమైంది? బహుశా నాకు మీకు అవకాశం ఇస్తే 1 మంత్లో తేల్చేవచ్చు. మంచి చెడ్డ ఏం జరిగింది 1 year. నాకు తెలిసి ఈ సంబంధాలు అటు ఇటు తెలియని వరకు ఆ కేసు బయటికి రాదు, నడుస్తూనే ఉంటుంది. అంటే ఏ కేసు అయినా లాజికల్ కంక్లూజన్కి వస్తూ ఉందా? లేనప్పుడు ఏమనుకుంటారు ప్రజలు? ఇది రాజకీయ కక్ష అనుకుంటారు. ఇది ప్రతిపక్షం అధికార పార్టీకి ఉన్నటువంటి రిలేషన్స్. 2వ అంశం ఇక్కడ జగన్ గారి వైపు ఎందుకు చూపిస్తూ ఉంది? నేను రిజల్ట్స్ వచ్చిన మరుసటిలో నుంచి జగన్ గారిని రాజకీయంగా విభేదించే కొన్ని మీడియా సంస్థలు, తెలుగుదేశం అనుకూలంగా అంటే మళ్ళీ దీపక్ రెడ్డి ఒప్పుకోరు, మాకేం సంబంధం ఆ మీడియా అంటారు. కాబట్టి జగన్ గారిని రాజకీయంగా విభేదించే ఆ 2-3 ఛానళ్ళు భారతీ గారిని జగన్ గారిని అరెస్ట్ చేయని రోజు ఏదైనా ఉందా? ఓలే విచారిచ్చేస్తారు, ఓలే తీర్పులు ఇచ్చేస్తారు, రోజు అరెస్ట్లే. ఇంకా జగన్ గారిని అరెస్ట్ చేస్తారని ఎందుకు అనుకోదు? సమాజం ఎందుకు అనుకోదు? రోజు వాళ్ళకి అనుకూలంగా ఉండే కొన్ని సంస్థలు ఇట్లాగా మాట్లాడుతుంటే అరెస్ట్ చేస్తారేమో అనుకుంటారు. పైపించి మంత్రులు కూడా ప్రకటిస్తున్నారు, ఈరోజు పెద్దిరెడ్డి, రేపు ఆయన అందరూ చెప్తున్నారు. కాబట్టి ప్రజలు అనుకునేదానికి అవకాశం ఉంటుంది. 2వ పాయింట్ ఏంటంటే నేను అనుకుంటుంది ఇప్పుడు భారతీ గారి ప్రస్తావన. నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన భారతీ గారు రాజకీయ బాధ్యతలు తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అనుకుంటానంటే నాకున్న చట్టం పైన అవగాహన మేరకు 7 సంవత్సరాల లోబడి శిక్ష పడే కేసు కింద అరెస్ట్ అయితే 60 రోజుల్లో బెయిల్ తీరాలి. 7 సంవత్సరాల పైబడి శిక్ష కింద నమోదైన కేసుతో నమోదైతే 90 రోజుల్లో బెయిల్ ఇచ్చేవారు. బెయిల్ ఇవ్వాలి, నువ్వేం విచారణ చేసుకుంటో చేసుకోవచ్చు. 3 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉంటే పార్టీ నడవదా? నేను అడుగుతుంది. మంచి చెడ్డలు పక్కన పెడదు, ఆ రోజు పరిస్థితి వేరు. సో వంశీ ఇప్పుడు ఏ కేసులో ఉన్నారు? పురుషోత్తం రెడ్డి గారు ఆయన 3 నెలలు అయిపోయినట్టున్నది కదా, ఇంకా బెయిల్ రాలేదు. ఇప్పటికీ చట్టం నాకు అర్థం కాదు, ఇప్పటికీ నాకు అర్థం కల. ఈ చట్టం చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్తుంది. తీన్మార్ మల్లన్న కేసులో జస్టిస్ లక్ష్మణ్ గారు హైదరాబాద్ నుంచి ఆయన ఊరంతా తిప్పుతా ఉంటే సీరియస్ వార్నింగ్ ఇచ్చి తీర్పు ఇచ్చాడు. ఏమంటాడు? మల్టిపుల్ స్టేషన్లో కేసు నమోదైనా కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తే మొత్తం అక్కడ విచారణ చేయమని. పాటిస్తున్నాయా కోర్టులు? చట్టాలు పాటిస్తాం లేదు. అదే కదా భారతదేశంలో విచిత్రం. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎన్ని రోజులు అరెస్ట్ అయి ఉన్నాడు? సిసోడే ఎన్ని రోజులు అరెస్ట్ అయి ఉన్నాడు? మనం చూస్తున్నాం. అది మీ ప్రశ్న కరెక్టే. కవిత గారు ఎన్ని రోజులు అరెస్ట్ అయినారు? అసలు సుప్రీంకోర్టు తీర్పులు గైడ్ లైన్స్ ఏం మనకు అర్థం కావు. ఇప్పుడు ఉదాహరణ చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ వేశాడు ఆయన.
ఇది గవర్నర్ అనుమతి లేకుండా నన్ను అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ని కొట్టేమని. ఎన్ని రోజులు అయింది వర్మ గారు? ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుందా? డిసెంబర్ వస్తే 1.5 అవుతుందా? ఆ క్వాస్ పిటిషన్ పేరు సుప్రీంకోర్టు ఇంతవరకు తీర్పిచ్చిందా? ఇవ్వదు. ఏమనాలి? కోర్టులను ఏమనాలి? మన వ్యవస్థ పైచ్చు అప్పుడప్పుడు జాతిని ఉద్దేశించి ఒక ఉపన్యాసం చెప్తారు, ట్రూ టెక్నికల్ గా తీర్పులు ఇవ్వద్దండి, ట్రూ టెక్నికల్ గా ఆలోచించద్దండి. ఎవరికి చెప్తున్నారు? మనకు చెప్తున్నారు, వాళ్ళకి చెప్తారు, మనకు అర్థం కాదు. కాబట్టి ఇన్ని క్వశ్చన్ రేపు మీరు ప్రశ్న అది కూడా వస్తుంది. జగన్ గారిని కూడా అట్లా చేయొచ్చేమో, 16 నెలలు ఎట్లా చేసినారు? నేను చెప్పిన సిద్ధాంతం కరెక్ట్ అయితే 16 నెలలు ఎట్టున్నాడు ఆయన? ఇదే ప్రశ్న కూడా వస్తుంది. కానీ కొన్ని మాడిపోయి రేపు తెల్ల ఆయన ఏం చేస్తారు నాకు తెలియదు. ఇదే నాకు ఇప్పుడు డౌట్. మల్టిపుల్ కేసులు కాదండి. ఇప్పుడు తప్పు చేస్తే మాజీ సీఎం అనో లేకపోతే ప్రస్తుత సీఎం అనో పిఎం అని చెప్పి వదిలేయాలా? తప్పు ఎవరు చేసినా సరే శిక్ష పడాల్సిన అవసరం ఉందా లేదా అన్నది శివశంకర్ గారి ప్రశ్న. అది ఇన్వెస్టిగేషన్ అవుతున్నది, తప్పు అయితేనే వేస్తారని. నిస్సందేహంగా జగన్ గారినైనా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. తగిన ఆధారాలతో అరెస్ట్ చేయడానికి అనుమానంతో అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు జరుగుతుంటే అనుమానంతో కదా అరెస్ట్ చేయొచ్చు. రుజువు అయితే శిక్ష పడాలి, కోరుకుందాం. శిక్ష పడాలి, ఎవరికైనా ఎవరు తప్పు చేసినా శిక్ష పడాలని కోరుకుందాం. కాబట్టి ఎవరైనా జగన్ గారినైనా అదే సిద్ధాంతం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికైనా అదే సిద్ధాంతం, ఎవరికైనా అదే సిద్ధాంతం. ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, నిజమైతే వాళ్ళు శిక్ష పడాలి, వీళ్ళని తొందరగా పడాలి. అవసరమైతే రాజకీయ నాయకులకి జస్టిస్ ఎన్వి రమణ గారు చెప్పారు, 1 year ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి తేల్చేవాళ్ళని. తేలిస్తే మంచిది అంటున్నాను. ఎవరిని అరెస్ట్ చేసేదానికి ఏదైనా పెద్ద ఇబ్బంది లేదు. కాకపోతే నా అంచనా ప్రకారం ఇది కూడా పొలిటికల్ రంగు పులుంకుంటుంది. పులుంకోవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. భారతి గారిని అరెస్ట్ చేసేస్తారు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, భారతి గారి సిమెంట్లో ఇది పెట్టుబడులు పెట్టేస్తాడు. అసలు భారతీయ సిమెంట్ ఫ్రెంచ్ కంపెనీ టేక్ ఓవర్ చేసి చాలా రోజులు అయింది. వాళ్ళకి ఆ కంపెనీ కాదు, అసలు భారతి గారు నడుపుతున్న కంపెనీలన్నీ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఎట్టబడితే షేర్లు కడివికలు జరుగుతాయా? కానీ పాయింట్ ఏంటంటే, అవినీతి ఎట్ట జరిగింది దాన్ని నిరూపించడం ప్రధానమైన సమస్య వర్మ గారు. బేసిక్ గా ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా, స్కిల్ డెవలప్మెంట్ కేసు అయినా, మద్యం కేసు అయినా, ఇంకోటైనా నిరూపించడం ప్రధాని కోర్టులో నిరూపించాలి కదా, ప్రజల్లో నిరూపించవచ్చు. కొన్ని అంశాల ఆధారం, ఇప్పుడు దీపక్ రెడ్డి గారు చెప్పిన అంశాల ఆధారంగా చెప్పచ్చు. దీన్ని ఎట్లా నిరూపిస్తాం? 600 కోట్లు 6,000 కోట్లు నష్టం జరిగిందని దీపక్ రెడ్డి గారు చెప్పారు. ఇది జగన్ గారికి ఇంకోరకు అందిందని ఎట్లా నిరూపిస్తాం? మన డిబేట్ లో నిరూపించుకోవచ్చు, ప్రజలు కన్విన్స్ చేయొచ్చు. లీగల్ గా చూసినప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్ని వస్తాయి. కాబట్టి టెక్నికల్ గా నిరూపించడంలో జరుగుతున్న వైఫల్యాల వల్ల ఖచ్చితంగా ఏ కేసు నెరవేరట్లేదు. పైపించి పొలిటికల్ పార్టీలు కూడా ఒక దశ వచ్చిన తర్వాత లాగట్లేదు. అంటే దీనివల్ల ఇప్పుడు నేను అనుకుంటాను, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్లో టెక్నికల్ పాయింట్ కన్నా దీపక్ రెడ్డి గారు ఒప్పుకోకపోయినా ఆయన అరెస్ట్ చేస్తే రాజకీయంగా జరిగే మంచి చెడ్డలు ఖచ్చితంగా ఆలోచిస్తారు. అది చెప్పరు, ఎక్కడ ఖచ్చితంగా చెప్పరు. ఎందుకంటే చెప్పకుండా ఇది 90% రాజకీయ కోణాన్ని ఆలోచిస్తారు, 10% టెక్నికల్ పాయింట్ ఆలోచిస్తారు. సార్, ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి అంశంలో బీజేపీ పాత్ర కూడా ఉంది. ఇంతకుముందు బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపించింది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, మీకు నచ్చినట్టు చేసుకోండి అని చెప్పి అదొక వాయిస్ వస్తున్నది. అలా చేసే అవకాశం ఉంటుందా కేంద్రం? భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలను ఒక ఆట ఆడుకుంటుంది. దానికి కొత్త ఏం కాదు. దాని ఆటను నమ్మేసి దాంట్లో మన వైపు ఉన్నారనుకుంటే బోల్తా పడ్డారు. బీజేపీ తనకు లాభాన్ని చూసుకుంటుంది తప్ప ఇంతవరకు భారతదేశ రాజకీయాల్లో నేను ఒక ఉదాహరణ చెప్తాను. బాంబేలో ట్రైన్ ఎక్కేటప్పుడు మనం ఎక్కాల్సిన అవసరం లేదు. ఆ జనం తోసి వాళ్ళు ఎక్కిచ్చేస్తారు, ఎండ ఒకసారి దింపేస్తారు. బీజేపీని నమ్ముకొని పోయినంటే బాంబేలో ట్రైన్ ఎక్కినట్లే. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎక్కిస్తారో ఎక్కడ దోసేస్తారో చాలా అనుభవాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ గడ గతంలో, కాబట్టి బీజేపీ వెనకాల ఉండడం ముందుండదు, మీ ఇష్టం అంటుంది. అసలు ఆన్సర్ చేస్తాడు మోడీ గారు నేను అనుకోవట్లేదండి. నేను ఒకప్పుడు మాజీ సీఎస్ గారిని అడిగాను, సీఎం గారు మీరు మోడీ గారితో కలిసారు కదా, ఆయన ఎట్టుంటాడంటే అన్ని వింటారంట, 1 hour మాట్లాడి అన్ని వింటారంట, వాళ్ళు అనుకుని వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఎట్ట చేస్తారు? ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేశారు అనుకోండి, పొలిటికల్గా ఒక రకంగా ఉంటే ఒక స్టాండ్ తీసుకుంటారు, ఇంకో రకంగా ఇంకోటి. వాళ్ళు ఏమైంది? కాబట్టి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి అంత అన్మెచ్యూర్డ్ పదం వాడకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు రండి, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా గవర్నర్ దగ్గరికి చంద్రబాబు గారు తీసుకెళ్లారా? మనం తీసుకెళ్ళింది అరెస్ట్ కోసం నేను అనట్లేదు, కానీ ఒక సిగ్నల్ ఏంటి, నేను పవన్ కళ్యాణ్ కలిసి వెళ్ళాం, రేపు అరెస్ట్ చేస్తే మేము ఇద్దరు కలిసి గవర్నర్ చెప్పినాం. లోకేష్ గారు అన్ఎక్స్పెక్టెడ్ గా పోయి ప్రధానమంత్రి కలిశారు. దాని అర్థం ఏంటి? మేము ముగ్గురు ఉన్నాము, జగన్ గారిని అరెస్ట్ చేసి చెప్పడం ప్రజలకు చెప్తున్నారు. నేను ఒకడే కాదు, దానివల్ల వచ్చే లాభ నష్టాలు మా ముగ్గురు కలిసి పంచుకున్నాం చెప్పడం. అంటే ఇన్సైడ్ ఎంత ఉందా అండి ఇందులో ఇన్సైడ్ ఎంత ఉందా? 100% ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు మాంసం తినిన తర్వాత ఇటుకలు కూడా మెడలు వేసుకుంటే తప్పేది, మాంసం తిన్నాం కదా అనే టైపు జగన్ గారు. అట్లా కాదు, మాంసం తిన్నా కూడా పక్కన వాళ్ళకి ఎముకలు ఇంకోటి ఇట్లా ఇచ్చి అందరూ కలిసి చేయాలనేది చంద్రబాబు గారి స్టైల్. కాబట్టి చంద్రబాబు గారు ఇట్లాంటి రిస్క్ తీసుకునేటప్పుడు అందరినీ కలుపుకునే పోతే వాళ్ళు కలిసి రాబోయే కల్పిస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, దీపక్ రెడ్డి గారు మీరు ఏదో లిస్ట్ ఉన్నదన్నారు, అది చెప్తే దానికి సమాధానం చెప్తారు జూపూడి గారు.
ఏదో సెకండ్ రౌండ్లో చెప్తానన్నారు, ఏమన్నా ఉందా? ఉందండి. ఒక్కసారి జూపుడు గారికి చెప్పానంటే తర్వాత నేను చెప్పేస్తానండి డీటెయిల్స్. స్టార్ట్ చేస్తాను. కొన్ని పాయింట్స్ ఆల్రెడీ నోట్ అంటే మీరు చెప్పిన తర్వాత ఆయన మాట్లాడితే బాగుంటుందని మీకు అవకాశం ఇచ్చాను. సరే అండి. అదే ఇప్పుడు జూపుడి గారు విప్లవం నుంచి పుట్టిన పార్టీ అని అన్నారు కదా, కానీ వాస్తవం ఒకసారి చూడాలా. జూపుడి గారు జైలు నుంచి పుట్టిన పార్టీ కాదా? నేను అంటున్నానని చెప్పి మీరు అనొద్దు, బట్ ఒకసారి హిస్టరీలో పోయి మీరు ఒకసారి పేపర్లు తిరిగేయండి, మీకే అర్థమవుద్ది. సరే, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి 2019 ముందు ఈ రెడ్లు ఎవరన్నా లిక్కర్ బిజినెస్ ఒక సెకండ్ వీళ్ళు 2019 ముందు ఏ ఒక్కరు వీళ్ళు లిక్కర్ బిజినెస్ లో ఉండేరా? కేవలం 2019 తర్వాత వీళ్ళందరూ ఒకటేసారి ఎందుకు లిక్కర్ బిజినెస్ లోకి వచ్చినారు? దానికి ఆన్సర్ మీరే చెప్పండి. రెండోది, 99,413 కోట్ల సేల్ అయితే కేవలము 0.62% అంటే 0.5% అంతే మీరు డిజిటల్ గా చేశారు. ఎందుకు? క్యాష్ ట్రాన్సాక్షన్స్ లో చేసి మీరు దొరకకూడదు అని చెప్పి పగడ్బందీగా చేసినారు. దేనికి ఇది చేసినారో మీరు చెప్పగలుగుతారా? రెండోది, నాన్ డ్యూటీ లిక్కర్ దాదాపు 24,16,000 లీటర్లు పైగా వచ్చినాయి. అక్యూజ్డ్ ఎందరో 38,000 మంది అక్యూజ్డ్. మీ పాలసీ ఫెయిల్ అయింది కనుకనే, మీ లిక్కర్ నాసిరకమైన లిక్కర్ కనుకనే పక్క రాష్ట్రాల నుంచి తీసుకొని వస్తా వాళ్ళు పట్టుబడినారు. దీనికి మీరు ఏం చెప్తారో చెప్పండి. అదే విధంగా ప్రభుత్వ షాప్స్ పెట్టి ప్రభుత్వ ధనంతో ఎక్కువ రేట్లకి మీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకొని 680 కోట్లు నష్టం చేసి సొంత బ్రాండ్లు మీరు దాంతో అమ్మింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? 42 బ్రాండ్స్ కేవలము మీకు సంబంధించిన వాళ్ళ బ్రాండ్సే. ఏది 2019 ముందు ఈ 7 కంపెనీలు లేవు, కేవలము ఇప్పుడు వచ్చినాయి. ఈ 7 కంపెనీల మధ్యలో వచ్చిన ఈ 42 బ్రాండ్స్కే 8% నుంచి 132% ధరలు పెంచినారు. వందలాది బ్రాండ్స్ ఉంటే మార్కెట్లో కేవలం ఈ 43 బ్రాండ్స్కే ఎందుకు పెంచినారు? కేవలం ఈ 43 బ్రాండ్స్కే 70% పైన మార్కెట్ షేర్ ఎట్లా ఇచ్చినారు? కొత్త కంపెనీలు, అది 2019తో రిజిస్టర్ అయిన కంపెనీలు. బెల్ట్ షాప్స్ లేవు, మేము పారదర్శకంగా చేసినాము మా టైంలో అని మీరు అంటారు. 79,875 కేసులు బెల్ట్ షాప్ కేసులు బుక్ అయినాయి. నిజంగా బెల్ట్ షాపులు లేకపోతే మీ టైంలోనే ఆ కేసులు ఎట్లా వచ్చినాయో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను అడుగుతాను. నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ 36,000 కేసెస్ వచ్చినాయి. అంతా కరెక్ట్ గా జరిగి ఉండుంటే, మీ పాలసీ కరెక్ట్ గా ఉండుంటే ఎందుకు ఇన్ని కేసులు వచ్చినాయి? బయట నుంచి వీళ్ళు తెచ్చుకుంటున్నారు కనుకనే. అదే విధంగా మేము ప్రాహిబిషన్ తీసుకొని వస్తాము అని చెప్పి మీరు చెప్పినారు. 8 గంటలకి మూసే షాపుల్ని 9 గంటల దాకా మీరు ఎందుకు పెంచినారు? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి నేను తెలుపుతున్నాను. అదే విధంగా 2020లో 2,934 షాప్స్ ఉంటే 3,396కి ఎందుకు మీరు పెంచినారు? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి చెప్తున్నాను. కోవిడ్ టైంలో ఈ అందరూ బాధల్లో ఉంటే ఆ టైంలో లిక్కర్ షాప్స్ ఒకటే మొదటి ఓపెన్ చేసి టీచర్లని లిక్కర్ షాపుల ముందు పెట్టి వాళ్ళ చేత అమ్మిచ్చింది ఎందుకు మీరు చేశారు? ప్రాహిబిషన్ చేస్తామన్న వాళ్ళు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇట్లనే ఇంకొక 10-15 పాయింట్స్ ఉన్నాయి. ఇదంతా ఒక రోజు పెట్టాలి, డిబేట్ కాదండి ఇది. ఈయన చెప్తే తప్పించుకుంటారు. ఫస్ట్ ఇంతవరకు చెప్పనండి, మిగతా 10 పాయింట్స్ మళ్ళీ చెప్తాను. ఇంకా ఉన్నాయా దీపక్ రెడ్డి గారు? ఒక రోజంతా పెడదామండి. 10-15 ఉన్నాయి. ఏ ఒక్కదానికన్నా నేను అన్ని జూపిడి గారు ఎందుకంటే ఆయన ఇదే వాస్తవాలతో దానికి రిప్లై ఇవ్వమని చెప్పండి. ఓకే జూపిడి గారు చాలా సీరియస్గా ఆయన కొన్ని అంశాలు తీసుకొచ్చారు, విత్ ఎవిడెన్స్ అని చెప్తున్నారు. దీనికి సమాధానాలు చెప్పగలరు. అన్నిటికీ కాకపోయినా సరే అసలు ఈ పాలసీ ఈ నిర్వహించిన తీరు మీద సింపుల్గా స్ట్రైట్గా. వర్మ గారు, ఇప్పుడు మా దీపక్ రెడ్డి గారు ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయన్నాడు. ఇప్పుడు ఒక 10 దాకా వేసాడు నాకు. సో మీరు నాకు ఎంత టైం ఇస్తారో నాకు తెలియదు. యాక్చువల్గా మా లిక్కర్ పాలసీనే రాంగ్ పాలసీ అని ఆయన ప్రూవ్ చేసే క్రమంలో మాట్లాడాడు. ఎస్, ఐ టు అగ్రి. ఒకవేళ మా లిక్కర్ పాలసీ బాగలేదేమో, దానివల్ల ఈ ఎఫెక్ట్స్ అన్నీ వచ్చేవాను. ఇది గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక పాలసీ. నేను ఐ హ్యావ్ ఏ స్మాల్ డౌట్. మా దీపక్ రెడ్డి గారిని అడుగుతున్నా, 99 రూపాయలకి ఒక క్వార్టర్ బాటిల్ అమ్మటం మీ పాలసీనా? మీ ప్రభుత్వ పాలసీ 99 రూపాయల లిక్కర్ని ఒక క్వార్టర్ని అమ్మటం మీ పాలసీనా? రెండవది, 99 పైసలకి
ఒక ఎకరా భూమిని విశాఖపట్నం లాంటి పట్టణాల్లో అమ్మటం మీ పాలసీనా? నాకు ఈ రెండిటికి మీ అంటే కూటమి ప్రభుత్వ పాలసీ ఎలా ఉందో, అమరావతిలో మిలిటరీ వాళ్ళు కొనుక్కోవాలంటే ల్యాండ్ని 1 కోటి రూపాయలు, ఒకరు వర్మ గారు కొనాలంటే 5 కోట్ల రూపాయలు, 99 పైసలు ఎక్కడ, 99 రూపాయలు ఎక్కడ, 1 కోటి ఎక్కడ, 4 కోట్లు ఎక్కడ, 5 కోట్లు ఎక్కడ? ఈ పాలసీకి ఒక రూపం కానీ, ఈ పాలసీకి ఒక షేప్ కానీ గవర్నమెంట్లో ఉందా? నాకు తెలిసి ఖచ్చితంగా లేదు అనే సమాధానమే వస్తుంది. దీపక్ రెడ్డి గారు ఒప్పుకోన్నా ఒప్పుకోకపోయినా. రెండవది, ఆయన అడిగినటువంటి గవర్నమెంట్ తీసుకున్న తర్వాత సర్టన్ టైంలో, నా టైం అయిపోయిన తర్వాత కొంచెం మీరు అడగండి, నేను ఎందుకంటే మీ క్వశ్చన్స్ రాసుకోలేదు. యూ కెన్ టేక్ యువర్ టైం, జెంటల్లీ యూ కెన్ టేక్, నో ప్రాబ్లం. ఎందుకంటే వెరీ వెరీ డిసిప్లిన్ ప్లాన్ ఇక్కడ ఉంది కాబట్టి. వర్మ గారు, రెండో ప్రశ్న, గవర్నమెంట్ తీసుకొని సర్టన్ టైంలో సర్టన్ బ్రాండ్స్ అమ్మారు. నేను చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త బ్రాండ్స్ తనంతట తానుగా ఎక్కడ తీసుకురాలేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రాండ్స్ ని మేము పుష్ చేసాము. డిస్టిలరీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క డిస్టిలరీని కూడా తీసుకురాలేదు, పాత డిస్టిలరీలు మాత్రమే ఉన్నాయి. సో మీరు వీటిని దృష్టిలో పెట్టుకోకుండా, పాత అంటే ఎవరు, 14-19 ఎవరున్నారు? కూటమి ప్రభుత్వం ఉంది, బీజేపీ బీజేపీ అండ్ తెలుగుదేశం, పాపం ఆయన బయట నుంచి ఉండొచ్చు, ఇవన్నీ చేశారు. సో ఇవన్నీ ఒక పాలసీని మనం, ఒక పాలసీ నా దృష్టిలో మద్యం పాలసీ, మద్య నిషేధం వైపు అది రన్ కాలేకపోయింది. అంటే ఒకటే జూపూడి గారు మీరు చెప్పింది కరెక్టే, నేను కూడా దీని మీద రీసెర్చ్ చేశాను. బ్రాండ్స్ అయితే మాత్రం మీరు కొత్తగా ప్రమోట్ చేసినవి ఏం లేదు, 2014లో రన్ అవే కంటిన్యూ చేశారు. కానీ కొన్ని బ్రాండ్స్ని ప్రత్యేకంగా ప్రమోట్ చేశారు అని, అందులో ఏదో అవకతవకలు జరిగినాయి అని. ప్రమోషన్ అంటే ఏముండదండి, డిపెండింగ్ ఆన్ ద టేస్ట్ ఆఫ్ ద కస్టమర్. తాగుపోతాడు, ఏది తాగుతాడో వాళ్ళని స్టడీ చేసి పలానా బ్రాండ్ని పెట్టండి అని అంటారు. ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు మనం సోడా షాప్ తీసుకున్నామండి, నిమ్మకాయ సోడా తాగుతాం, నిమ్మకాయ సోడా లేకపోతే ఏం తాగుతాం? ఇంకో ఏదైనా ఉప్పేసిన సాల్ట్ సోడా ఉంటే ఏమని అడుగుతాం, సాల్ట్ లేదా నిమ్మకాయ 2 కలపమంటాం. ఐస్ క్రీమ్కి వెళ్తాం, ఐస్ క్రీమ్ షాప్కి 4-5 రకాలు ఉంటాయి, ఎవరికి ఏది అలవాటో అది తీసుకుంటారు, అలవాటు లేదో తీసుకోడు కదా. ఇక్కడ తాగుబోతుల బ్యాచ్ సంఘం ఏమైందంటే, వాళ్ళు కావాల్సిన బ్రాండ్ ఎత్తుక్కుంటూ పోయారు. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేంటండి అసలు? అంటే మీ బ్రాండ్లన్నీ కొనసాగించి మీరు ప్రైవేట్కి ఇష్టానుసారంగా ఇస్తే, ప్రైవేట్కి ఇష్టానుసారంగా ఇవ్వకుండా ఉండి ప్రభుత్వం నడిపితే కాన్సర్న్ కంట్రోల్ అవుతుంది. మేము ఆశించామండి ప్రజలు మారుతారని, తాగుబోతులు మారుతారని, సమాజం మారుతుందని. లేత చిన్న వయసులో పెళ్లి చేసుకున్న పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళు పుట్టిన పిల్లలు, వాళ్ళ తాలిబుట్లు మిగతా అనుకున్నాం, తాగి చచ్చిపోతే వాడు ఆ కుటుంబం ఏమైపోతుందని ఆ కుటుంబం వైపు మేము ఆలోచించాం. మీలాగా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసి దాని పక్కన మీరు ఇచ్చినట్టు బెల్ట్ షాపులు మేము పెట్టలేదు. మీరు ఈరోజు వెళ్ళండి, ప్రతి మండలానికి వెళ్ళండి, బెల్ట్ షాప్ ఒక ప్రధానమైన షాప్ అయిపోయింది. ప్రతి గ్రామానికి బెల్ట్ షాప్ విత్ డెకరేషన్ వచ్చేసింది. కొబ్బరికాయలు కుట్టి ఓపెన్ చేస్తున్నారండి బెల్ట్ షాపులు. మెయిన్ షాప్ కాదు, మెయిన్ షాప్ వాడు కట్టిన డబ్బు బెల్ట్ షాపుల దగ్గరే తీసుకుంటా ఉన్నాడు. ఒక బెల్ట్ షాప్ ఇస్తే 2 లక్షలు, వాడు ఎంత కట్టాడో అంత ప్రతి బెల్ట్ షాప్ దగ్గర మండలం మొత్తం తీసేసుకుంటా ఉన్నారు. సో దీన్ని ఏమంటాం మనం అంటే, విచ్చలవిడిగా తాగించేసి, విచ్చలవిడిగా నడిపేసి, ఇది సరైన పద్ధతిలో మేము నడుపుతామని మీరు అనుకొని దీన్ని కంట్రోల్ చేయడానికి వచ్చి ఒక మెకానిజాన్ని తీసుకొని సంపూర్ణ మద్య నిషేధం అనుకున్నాము, చేయలేకపోతున్నాము, కొంత పార్షియల్గా అయినా చేంజ్ తీసుకొద్దామని అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప. ఓకే, రైట్. మూడో క్వశ్చన్, దీపక్ రెడ్డి గారు వేసినట్టు మూడో క్వశ్చన్కి వస్తున్నాను నేను. ఆయన ఒక లెక్క చెప్పాడు, ఇంత అవినీతి జరిగిందని. నేను చెప్తున్నాను సార్, గవర్నమెంట్ మొత్తం, గవర్నమెంట్ అంటే ఇట్స్ బిగ్, ఐ మీన్ ఇట్స్ ఎ స్టేట్. ఒకటి కాకపోయినా ఒకడైనా ఒక మంత్రి ఉంటాడు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు. నేను అడుగుతున్నానండి, దీనికి లిక్కర్ మొత్తానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ప్రిన్సిపల్ సెక్రటరీ ఒకరు ఉంటారు, మినిస్టర్ ఒకరు ఉంటారు, లేకపోతే సిఎస్ ఒకరు ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? మీరు పొలిటికల్గా మొత్తం తీశారు కానీ, ఏదో ఎవరు ఉన్నారో దీనిలో తీశారు కానీ, అసలు సైన్ చేసినటువంటి వాళ్ళందరూ ఎక్కడ? ఒక చూపించండి నాకు. ఈ పాలసీని ఇంప్లిమెంటేషన్లో రాజకీయ నాయకులు ఇంప్లిమెంట్ చేశారా?
Here is a question. ఓకే ఇంకొక విషయం జూపిడి గారు మీకు ఇద్దరు సంధించింది ఒకటే కామన్ గాని ఏ ఉద్యమం నేపథ్యంలో పార్టీ పుట్టింది అన్నది. ఎస్ నేను దీన్ని ఏ ఉద్యమం అని అంటే ఇప్పుడు మనకి అక్కడ శివశంకర్ గారికి కానీ మా దీపక్ రెడ్డి గారికి కానీ లేకపోతే పురుషోత్తం రెడ్డి గారికి కానీ మీకు కానీ మనకు స్వతంత్ర పోరాటం ఒక ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం ఒక ఉద్యమం, లేకపోతే భూమి కోసం పోరాడిన ఒక ఉద్యమం. పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం ఆయనున్న రాజకీయ పార్టీ ఆయన్ని శాసించిన విధానానికి వ్యతిరేకంగా ఆయన పోరాడినటువంటి తీరుడు, పోరాడే క్రమంలో ప్రజలు ఆయన్ని ఫాలో అయినటువంటి విధానం, ప్రజలు తర్వాత తీసుకున్నటువంటి అంశం ఏంటంటే ఆయన్ని దాదాపు ముఖ్యమంత్రిని చేసేదాకా 2014లోనే ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జైల్లో పెట్టి కుట్ర పన్నినటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ, ఆనాటి తెలుగుదేశం పార్టీ, ఆనాడు మారిన ముఖ్యమంత్రులు వీళ్ళందరినీ ఛేదించుకొని వచ్చినటువంటి ఉద్యమం కాదా ఇది? ఒక వ్యక్తిగా దీన్ని ఏమంటాం మనం? పోరాటం అంటాం. ఇంకో పేరేమన్నా పెట్టండి మీరు, ఇంకో పేరేమన్నా పెట్టండి. నేను దీన్ని ఉద్యమం అంటాను. వచ్చిన వాళ్ళని ఆ ఉద్యమాన్ని నుంచి మా ఎమ్మెల్సీ పదవులను కూడా వదిలేసుకుని మేము బయటకు వచ్చినటువంటి ఆయన జైలుకి ఇంట్రాగేషన్ జేడీ లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటే 3 రోజులు ఆయన వెనకాల వెళ్ళి నేను శుభంహరి గారు 3వ రోజు సాయంత్రం 5 గంటలకి ఆయన డిటైన్ చేస్తే పత్రిక ముఖంగా దేశవ్యాప్తంగా నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ పత్రికలకి ఎక్స్పోజ్ చేసి ఒక 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 ఆ పార్టీలో ఒక ముఖ్యుడిగా ప్రశ్న చెప్పింది నేను. అవును, అనేకమైన నిద్రలేని రాత్రులు గడిపింది మేము. దీని ఉద్యమం కాదని ఎలా అంటాం? ఉద్యమం ఏంటో నాకు తెలియదు. ఇది పార్టీకి సంబంధించి అయితే ఇది. మరొక వైపు లిక్కర్ అనే అంశం ప్రజలకు మంచి చేద్దామని, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికని వాళ్ళు ఈ రకంగా చేశారు అని, మీరు వాళ్ళ ప్రాణాలు తీయడానికి, వాళ్ళ రక్తం పీల్చడానికి మీరు చూస్తున్నారట సార్. ఒకవేళ నిజంగా మందు తాగి సార్ నేను ఒక అడుగుతున్నా, పేదవాడు తప్ప ఏ ప్రభుత్వాన్ని తీసేసుకోండి, నేను వైఎస్ఆర్ లో ఉన్నాను కాబట్టి నేను వైఎస్ఆర్ అనట్లేదు, మీరు యు టేక్ ఎనీ కామెంట్. ఎవరికి అమ్ముతారండి చీప్ లిక్కర్? తాగినటువంటి వాళ్ళని, తాగినటువంటి రాజకీయ నాయకుడిని లేకపోతే బ్యూరోక్రాట్స్ ని వాళ్ళు ఏం తాగుతున్నారో, తాగేవాళ్ళు ఏం తాగుతున్నారు? వాళ్ళు ఈ 99 రూపాయలు బాటారెడ్డి తాగుతున్నారా, లేకపోతే 50 రూపాయలు తాగుతున్నారా? చెప్పనివ్వండి. శివశంకర్ గారు మాట్లాడండి. శివశంకర్ గారు శివశంకర్ గారు శివశంకర్ గారు శివశంకర్ గారు శివశంకర్ గారు ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడు నాది అయిపోయిందా? లిక్కర్ పాలసీ వీళ్ళు గవర్నమెంట్ పాలసీ ఫ్రేమ్ చేసినంత వరకు కమిషనర్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, గవర్నర్ ఆర్డినెన్స్ ఇవ్వడం కానీ, జీవోస్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ పార్ట్లోకి వచ్చేసరికి ఎలా జరిగిందన్నది మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈరోజు ఏదైనా మాట్లాడవచ్చు. మీరు ఇందాక క్యాచ్ చేయలేదు, నేను ఒక చూచాయిగా ఒకటి మాట్లాడాను. వీళ్ళు ఎంతటి తెలివితేటలుగా డిజైన్ చేశారు అని అంటే, కొన్ని బ్రాండ్లని ఒక రోజులో CMO నుంచి వస్తుంది మెసేజ్, ఇవన్నీ రేపు బయటపడతాయి వర్మ గారు. ఇప్పుడు ముందుగా నేను డీటెయిల్లోకి వెళ్ళాను. ఒక చిన్న పీస్ ఇస్తున్నాను. 3 నుంచి మధ్యాహ్నం 4 వరకు ఈ బ్యాచ్ నంబర్స్, ఈ బ్రాండ్ రాష్ట్రం అంతా అమ్మాలి, అది అకౌంట్ ఫర్ కాకూడదు. ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి ఈ స్కామ్ అన్నది, వీళ్ళ ఆలోచన విధానం అన్నది బహుశా ఏ ప్రభుత్వం చేసి ఉండి లేదనుకుంటున్నాను భారతదేశంలో. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో అంతిమ లబ్ధిదారుడు ఎవరు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సైఫరింగ్ ఆఫ్ ది మనీ ఎలా అయింది, మనీ ఫ్లో ఎలా వెళ్ళింది, ఫైనల్గా ఎక్కడ ల్యాండ్ అయ్యింది, ఇవన్నీ వస్తాయండి. నేను చాలామంది వైసీపీ నాయకులు ఈ మధ్య డిబేట్లో మాట్లాడడం చూస్తున్నాను. మా టైంలోనే ఇప్పుడు బాగా పెరిగింది లిక్కర్ రెవెన్యూ. లిక్కర్ రెవెన్యూ దీనికి సంబంధం కాదండి.
రెవెన్యూ పెరగడం అంటే ప్రైస్ ఇంక్రీజ్ చేసినా రెవెన్యూ పెరుగుతుంది. ఈ అతి తెలుగు మాటలేదు. కానీ మీరు అమలు చేసే విధానంలో ఎటువంటి కుట్రపూరితమైన విధానం అమలు చేశారు అన్నది ఇక్కడ క్రైటీరియా. రెండవది, అంతిమ లబ్ధిదారుడు ఎవరు? ఈ అవినీతికి అంతిమ లబ్ధిదారుడు, ఈ కుట్రకి అంతిమ లబ్ధిదారుడు ఎవరు? అది ఇప్పుడు తేలుతుంది. ఇట్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ. వర్మ గారు సిఎంఓలో ఉన్న ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని అరెస్ట్ చేయడము, లేదు అఫీషియల్స్ని అరెస్ట్ చేయడం అన్నది ఎంత గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ ఉంటే తప్ప, ఎవిడెన్స్ ఉంటే తప్ప కోర్టులు బెయిల్ ఎందుకు ఇవ్వలేదండి? వీళ్ళు సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు దేర్ ఈజ్ ఎ ప్రైమా ఫేస్ ఆఫ్ ది కేసు ఉంది అని అన్నది ఎవరన్నారు? నన్ అదర్ దాన్ ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా. కాబట్టి మీకు బెయిల్ ఇవ్వలేము, వెళ్ళండి అని అన్నా. ఓకే, ఇప్పుడు మనము ఈ లీగల్ దీంట్లో మనం ఎక్కువ వెళ్ళొద్దు. రెండవది ఏంటంటే, ఇక్కడ ఎప్పుడూ కూడా ఈ డిబేట్లో నేను కానీ మా తెలుగుదేశం ప్రతినిధి కానీ పలానా వాళ్ళు అరెస్ట్ చేస్తారన్న స్కామ్ గురించి మాట్లాడుతాను. ఎలా జరిగింది, ప్రొసీజర్ ఎలా, ఏం చేశారు అన్నదే మాట్లాడుతున్నాం. ఎవరిని అరెస్ట్ చేయాలన్నది అది జ్యుడిషియరీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆకు తెలుస్తారు. మేమెవరో చెప్పడానికి ఓకే కాదు, అది మా ఇంటెన్షన్ కాదు. ఓకే, స్కామ్ జరిగింది, ఆరోపణ, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఆగండి, ఎవిడెన్స్ అన్ని ప్రూవ్ అయ్యాక శిక్ష పడుతుంది. అంతవరకు ఓపిక పట్టండి, అందరూ ఓకే తెలుస్తుంది, ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఓకే, పురుషోత్తం రెడ్డి గారు ఒక్క విషయం అంటే 2019 నుంచి 24 వరకే లిక్కర్కి సంబంధించినవి ఏవైనా సరే ఈ రకంగా దొడ్డిదారిని వెళ్ళడమో లేకపోతే దీనికి సంబంధించిన స్కాములు జరగడమో జరిగిందా? అసలు ఈ పాలసీలోనే ఏమైనా లింకులు ఉన్నాయా ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా? ఇక్కడ ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొన్నది 2 ఆరోపణలు. ఒక ఆరోపణ ఏంటంటే మల్టిపుల్ బ్రాండ్స్ని ఉద్దేశపూర్వకంగా అలౌ చేయలేదు. వాళ్ళు ఎంపిక చేసుకున్న బ్రాండ్ని ఇప్పుడు శివశంకర్ గారు చెప్పినట్టు బలవంతంగానో పరోక్షంగానో చేశారు. దానికి తోడుగా నగదు బదిలీ చేసుకున్నారు, అంటే ఆన్లైన్ కాకుండా. ఇది ప్రధానంగా ఆరోపిస్తున్న వస్తున్న మాటలు. దీంట్లో ప్రధానమైనది, ఇప్పుడు ఉదాహరణకు ఈ డిస్టిలరీలో మద్యం ఉత్పత్తి అవుతుంది, అది బ్రెవరేజ్ కార్పొరేషన్ డిపోలకు వస్తుంది, డిపోల నుంచి షాపులకు, ప్రభుత్వ షాపులకు వస్తుంది. ఇక్కడ తెలుగుదేశం ఆరోపిస్తుంది అంటే డిపోలకి రాకుండానే నేరుగా షాపులకు వచ్చేసి ఈ పన్నులు ఏవైతే డిపోకి వస్తే సీల్ అవుతుంది కదా, ఆ మద్యం బాటిల్ సీల్ అయితే దానికి వచ్చి అదనపు 150 రూపాయలు 200 రూపాయలు పనులు ఏదో ఎక్కువ ఉంటాయి. ఒరిజినల్ 50 రూపాయలు ఉంటే 150 రూపాయలు పనులు ఉంటాయి. అది రాకుండా మధ్యలో మేనేజ్ చేసేసినారు. ఇది ప్రధానమైన ఆరోపణ ప్రతిపక్షాలు ఆ రోజు ప్రతిపక్షం ఈ రోజు అధికార పార్టీ చేస్తున్నది. దీన్ని సీఎంఓ నుంచే నడిపారు అంటారు. ఇది నిజాలు ఇంకా వైసీపీ సమాధానం చెప్పాలి, రేపు తెలవాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా నిరూపిస్తాం? ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడే ప్రధానమైన ప్రశ్న వస్తుంది. ఇప్పుడు సీఎంఓ అంటున్నారు శివశంకర్ గారు, కానీ సీఎంఓ నుంచి ఫోన్ చేయరు కదా. వాళ్ళు ప్లాన్ చేసుకున్న వాళ్ళు డిఫరెన్స్ అంటే దీని లింక్ ఎక్కడ మనకు కనపడదు. రెండోది, ఇప్పుడు మన లోకల్ బ్రాండ్స్ 50 వర్మ గారు 150 రూపాయల పనులు ఉంటాయి, 150 రూపాయల పనులు ఉంటాయి. ఇప్పుడు బ్లాక్ డాగ్ అనేది ఒకటి ఉందంటే, మీ డిబేట్ కోసం నాకు తెలియదు, అది ఏదో చెప్పారని చెప్తాను, మళ్ళీ దీంట్లో తప్పనద్దండి. ఇది బ్లాక్ డాగ్ ఏదో ఆ రేంజ్ లో అంటే తెలియదు కాబట్టి బ్లాక్ డాగ్ ఉంటుంది. పర్వాలేదు, ఇప్పుడు అందరూ తాగుతున్నారు, తాగినంత ఇబ్బంది లేదు. సంబంధించి 200 రూపాయలు ఉంటుంది. 150% నాకు తెలిసి ఈ ప్యానెల్లో పురుషోత్తం రెడ్డి గారు, నాకు తెలిసి ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళు బ్యాచ్ కాదనుకుంటారు. పర్వాలేదు, ఇప్పుడు ఫ్యాషన్ గా మార్పింది కాబట్టి అందరూ తీసుకుంటారేమో. 3500 అయిపోతుంది కదా, దానికి వాళ్ళు రాలేదని వైసీపీ వాళ్ళు అంటారు. వీళ్ళు కాదు, వీళ్ళు ఎంపిక చేసుకున్న బ్రాండ్లు చేసే ఆరోపణ. ఇది టెక్నికల్ గా నిరూపించడానికి ఉన్న వెసులుబాటు ఏంటి, దాని రికార్డుగా దొరకాలి. ఇది నాకు ఉన్న అనుమానం. ఒకటి, శివశంకర్ గారు చెప్పిన దాంట్లో ఒకటి నేను అభ్యంతరం అన్నా కానీ కరెక్ట్ కాదనేది ఏంటంటే, ప్రైమరీగా ధనంజయ రెడ్డి గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి బెయిల్ నిరాకరించారు కాబట్టి శిక్ష తప్పు చేసినట్టే అని. మనకి 52 రోజులు జైల్లో ఉండి చంద్రబాబుకి ఎన్నిసార్లు రిజెక్ట్ అయినారు? సుప్రీంకోర్టు వరకు వచ్చింది కదా, మళ్ళీ బెయిల్ హెల్త్ కండిషన్స్ ఇచ్చారు. కానీ ఈ దశలో బెయిల్ రాలేదు కాబట్టి తప్పు చేశారని నేను అన్నాను. బెయిల్ ఇప్పుడు ఏం ప్రవేశపెడతారు అని చూడాలి. ఆరోపణలు సమాధానం ఇంకా ఏదైనా ఈ అంశంలో అయితే చాలా సీరియస్ గానే ఉన్నట్లుగా పబ్లిసిటీ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఏదో
అనే అంత ఈజీగా తీసేలాగా అయితే లేదు. ఇది చాలా సీరియస్గానే ప్రభుత్వం తీసుకున్నట్టున్నది. మరి అందులో పారదర్శకంగా చేస్తారా, వేరే రకంగా చేస్తారా ఏంటన్నది మనకి రిజల్ట్ ఫ్యూచర్లో తెలియాలి. దీపక్ రెడ్డి గారు ఏదో అన్నారు, సింపుల్గా చెప్తారా? టైం తక్కువ ఉంది. ఎస్ అండి, జస్ట్ క్విక్ గా 2 పాయింట్స్ 4-5 పాయింట్స్ చెప్పి లాగిచ్చేస్తాను. నేను ఇందాక అడిగిన సూటి ప్రశ్నలో కేవలం 43 బ్రాండ్లకే 8 నుంచి 132% ఎందుకు పెంచినారో చెప్పలేకపోయినారు. క్యాష్ సేల్స్ ఒకటే ఎందుకు చేస్తున్నారు? కాదు, ఇంకో డిబేట్ లో చెప్తారులేండి, ఇంకో డిబేట్ లో చెప్తారు. ఒక సెకండ్ ఎందుకు చేయలేకపోయినారో చెప్పలేకపోయినారు. కేవలం 7 కంపెనీలు 2020 తర్వాత పెట్టిన కంపెనీలకే 69% ఎందుకు కాదు. అంటే దీపక్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఖచ్చితంగా దీని మీద కాదు వినండి మీరు చెప్పింది నాకు పాయింట్ అర్థమైంది. నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా మనకు స్పెషల్ గా కాదు, వేలాది కోట్ల ఆర్డర్లు ఇచ్చినారు. తర్వాత మీరు చూస్తే జాతీయ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ని ఎందుకు వీళ్ళు అడ్డుకొని వాళ్ళని సేల్ చేయకుండా కాదు. అంటే దీపక్ రెడ్డి గారు మీ పాయింట్లు ఓకే, మీ పాయింట్లు కరెక్టే, మీరు సంధిస్తున్నారు. కానీ దానికి జవాబు చెప్పే టైం లేదు కదా, ప్రశ్నలే దొరుకుతున్నాయి. మీరు ప్రశ్నలు ఇప్పుడు ఎవరు అరెస్ట్ అయిపోతారని చెప్పండి. వీళ్ళు టోటల్ గా ఎక్స్పోజ్ అయ్యేదానికి లాస్ట్ పాయింట్, మద్యం రిలేటెడ్ నేరాలు 100% పెరిగినాయి వాళ్ళ టైంలో. మన ఆరోగ్య సమస్యలు, స్త్రీ పైన కేసులు 76% పెరిగినాయి. లివర్ రిలేటెడ్ కేసులు 52, కిడ్నీ రిలేటెడ్ కేసులు 54. క్లియర్ కట్ ఈ ఫిగర్స్ మనకు కనపడతా ఉంటాయి. దీపక్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద ఆరోగ్యాలతో కూడా ఏ విధంగా వీళ్ళు ఆడుకున్నారు, ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు, ఈ ఫిగర్స్ కనపడుతున్నాయని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి. దీపక్ రెడ్డి ఖచ్చితంగా దీని మీద ఒక గంటలో అయ్యే డిబేట్ కాదు ఇది. దీని మీద తరచూ మనం చేద్దాము, కొద్దిగా ఎక్కువ సమయం కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి జూపూడి ప్రభాకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ తమ్మిరెడ్డి శివశంకర్ గారు, థ్యాంక్ యూ పురుషోత్తమ రెడ్డి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్. At KL, we help you.